హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మస్తాన్, ఎడ్యుకేటర్ ఇన్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు అన్అకాడమీలో మమ్మల్ని ఫాలో చేయవచ్చు. మేము డైలీ కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన ఈజీ మెథడ్స్, డిఎస్సి ప్రిపరేషన్కి కావాల్సిన ఆల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనేవి మేము అప్లోడ్ చేస్తుంటాం. ఇప్పుడే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించి పీఈటీ పీడీ అభ్యర్థులకు ఆప్షన్ అనేసి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి గారు అయితే వెల్లడించడం జరిగింది. సో అయితే మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరైతే పీఈటీ పీడీ అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళందరికీ ఆప్షన్స్ అనేటివి ఈ రోజు నుంచి నమోదులో ఉంటాయనేసి చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలంటే మనం ఇప్పుడు చూద్దాం. సో డిఎస్సికి సంబంధించి పీఈటీ పీడీ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ విద్య పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు భౌతిక సామర్థ్య పరీక్షల కోసం ఈ నెల 26 నుంచి 29 వరకు సిఎస్ఈ ఏపీ జీఓ విఇన్ వెబ్సైట్లో, అంటే జియో వెబ్సైట్ ఉంది కదా, సో ఏపీకి సంబంధించి సిఎస్సి గవర్నమెంట్ డాట్ వెబ్సైట్ ఉంది కదా, సో ఆ వెబ్సైట్ యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. సో వెబ్సైట్లో వచ్చేసి తమ ఆప్షన్లు అనేవి నమోదు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి సూచించారు. అయితే పురుషులు, మహిళలు అలాగే పరుగు, హై జంప్ లేదా లాంగ్ జంప్ అంశాలు ఏదో ఒక ఆప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులందరికీ షార్ట్ పుట్ తప్పనిసరి అని పేర్కొన్నారు. అలాగే అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చిన తర్వాత జనవరి 1 నుంచి భౌతిక సామర్థ్య పరీక్ష హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. అలాగే వీరందరికీ నాగార్జున యూనివర్సిటీలో జనవరి 4 నుంచి 13 వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొనడం కూడా జరిగింది. అలాగే ఇదంతా పక్కన పెడేస్తే సంగీత పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు సంగీతంలో నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు నిర్వహించే పరీక్షలు జనవరి 6 నుంచి 12 వరకు విజయవాడలోనే ఘంటసాల సంగీత నృత్య కళాశాలలో జరుగుతాయని తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనం తెలుసుకున్న డిఎస్సికి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఎవరైతే పీఈటీ పీడీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ 26 నుంచి అయితే ఆప్షన్ నమోదు అయితే ఇవ్వడం జరిగింది. సో ఓన్లీ ఒకే ఒక యూనివర్సిటీ కూడా మీకు కేటాయించడం జరిగింది. సో మరో వీడియోలో మరో ఇన్ఫర్మేషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.